కార్యక్రమం మన ఏలూరులో మన శ్రీ గౌరవం అలాగే మా యూనివర్సిటీ సంబంధించినటువంటి ఈ అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ కూడా మన గౌరవ అతిథైనటువంటి ప్రముఖ వ్యక్తుల్లో అతి ముఖ్యులు రఘురామకృష్ణరాజు గారు. మన రఘురామరాజు గారితో పాటు యూనివర్సిటీలు మన రాష్ట్రంలో చాలా ఉన్నాయి. మన రాష్ట్రంలో విద్యార్థులు ఎక్కడికి వెళ్ళవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, రీసెంట్ గా జరుగుతున్న వైజాగ్ లో అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఆల్మోస్ట్ వచ్చేస్తున్నాయి. మన కాగ్నిజెంట్ వచ్చింది, ఇన్ఫోసిస్ వస్తుంది, ఈ రోజు నుంచి టీసీఎస్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఇలాంటి సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా మన వైజాగ్ కి మన రాష్ట్రంలోకే వస్తున్నాయి. మీరందరూ కూడా అరవండి, ఇలాగే అరుస్తారు చెప్పేటప్పుడు. కానీ రేపన్న రోజున నేను నిన్న ఒకసారి లాస్ట్ వీక్ కేరళ వెళ్ళాను. కేరళ వెళ్ళినప్పుడు ఒక స్టూడెంట్, నేను హోటల్ నుంచి బయటకు వచ్చినప్పుడు స్టూడెంట్ రోడ్డు దాటుతుంటే సడన్ గా ఒక కారు వచ్చి గుద్దేసి వెళ్ళిపోయింది. నేనన్ను నాతో పాటు కొలీగ్ ఇద్దరు ఉన్నాం. వాడు తెలుగులో కాపాడండి కాపాడండి అంటే తెలుగు అర్థమైపోయి వెంటనే మేము పరిగెత్తుకొని వెళ్ళాం వాడి దగ్గరికి. వెళ్ళి వాడిని లేపి మిగతా చుట్టుపక్కల వాళ్ళు లోకల్ లాంగ్వేజ్ అర్థం కాదు, వాళ్ళందరూ కేరళలో అడుగుతున్నారు, మలయాళంలో అడుగుతున్నారు, వీడేమో తెలుగులో చెప్తున్నాడు, ఇంగ్లీష్ వాళ్ళకి అర్థమయ్యి అర్థం కానట్టు ఉంది. మేము వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడు పక్కన ఉన్న హాస్పిటల్లోకి తీసుకెళ్ళి వాడు ఎక్కడో ఏంటని ఎంక్వైరీ చేసి ఆ పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పాం. నేను అడిగాను, ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు, మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే, ఏదో ఒక యూనివర్సిటీ పేరు చెప్పి ఇక్కడ చదవడానికి వచ్చామని చెప్పారు. నేను ఇప్పుడు అన్నాను, ఇక్కడ దాకా ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా తిరువూరులో నుంచి ఉన్న 3 పిల్లలు అక్కడ దాకా వచ్చారు. నేను వెళ్ళొద్దని చెప్పట్లే, జాగ్రత్తని చెప్పట్లా, బట్ అక్కడ దాకా వెళ్ళిన పిల్లలు దాని తగ్గట్టు ఉంటున్నారా లేదా, ఆ డిసిప్లిన్ లో మెయింటైన్ చేస్తున్నారా లేదా, తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న పిల్లల భవిష్యత్తు ఏంటి. కారు గుద్దేసి వెళ్ళిపోయింది, పట్టించుకునే నాదులు లేడు. మేము ఆ టయానికి ఏదో అదృష్టం కొద్దీ మేము తెలుగు వాళ్ళకి కనిపించాం కాబట్టి ఆయన హాస్పిటల్ తీసుకెళ్లి అన్ని రకాల చేయించి వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పి వచ్చాం. ఏదో యూనివర్సిటీ మరి ఎందుకు వచ్చారు ఇక్కడ దాకా అని అడిగా. ఫీజు బాగా తక్కువ వచ్చారా, స్కాలర్షిప్ ఎక్కువ ఇచ్చారని అడిగా. నేను ఏమి లేదు, సంవత్సరానికి 2 లక్షల రూపాయలు కట్టుకొని అక్కడ దాకా వెళ్ళారంట. సంవత్సరానికి 2 లక్షల రూపాయలు కట్టుకుని మీరు అక్కడ దాకా వెళ్ళడం దేనికి? మన రాష్ట్రంలో మంచి యూనివర్సిటీలు ఉన్నాయి, మంచి కాలేజీలు ఉన్నాయి, మంచి విద్యా సంస్థలు ఉన్నాయి, చదువుకోవడానికి మంచి భవిష్యత్తు ఉంది, గవర్నమెంట్ రియంబర్స్మెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ ఈ రోజు కూడా అనౌన్స్ చేసింది, పావలా వడ్డీకి పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఇచ్చిన గవర్నమెంట్కి ఒక్కసారి మనందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. పావలా వడ్డీకి చదువుకోవడానికి గవర్నమెంట్ ప్రతి విద్యార్థికి హెల్ప్ చేస్తుంది. మరి అలాంటి గవర్నమెంట్ మీకు అందుబాటులో ఉన్నప్పుడు, అన్ని సౌకర్యాలు మీకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు మీరు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి బాధలు పడటం దేనికి, ఇంత డబ్బులు ఖర్చు పెట్టడం దేనికి అని చెప్పి వాళ్ళ పేరెంట్స్కి నేను కౌన్సిలింగ్ చేసి వచ్చాం. అంటే పిల్లలు తెలియకుండా అమాయకత్వంగా ప్రలోభాలకి లొంగిపోయి ఎక్కడెక్కడికో ఏదో చేద్దామని చెప్పి వెళ్తున్నారు. కానీ వెళ్ళేటప్పుడు దానికి తగ్గట్టు మనం అక్కడ ఉండగలమా లేదా, చేయగలమా లేదా, ఆ యూనివర్సిటీ ర్యాంకింగ్ ఏంటి, ఆ యూనివర్సిటీ పరిస్థితి ఏంటి, ఆ కాలేజీ యొక్క విద్యా ప్రమాణాలు ఏంటి, ఆ కాలేజీ యొక్క ప్లేస్మెంట్స్ పరిస్థితి ఏంటి, ఆ కాలేజీ యొక్క ఫ్యాకల్టీ పరిస్థితి ఏంటి, ఆ కాలేజీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిస్థితి ఏంటి, ఇవేమి కూడా ఆలోచించకుండా తీసుకుని చిన్న తప్పుకి భవిష్యత్తుకి అంధకారం అవుతుంది. అట్లాంటి తప్పులు చేయకుండా మీరు తీసుకునేటప్పుడే మంచి డెసిషన్ తీసుకోండి. నేషనల్ లెవెల్లో, రాష్ట్ర లెవెల్లో మనకి విద్యా ప్రమాణాలు పెంచుకునే విధంగా చాలా యూనివర్సిటీలు ఉన్నాయి. కేఈ యూనివర్సిటీ ఒక్కటే కాదు, చాలా యూనివర్సిటీలు ఉన్నాయి. వీటిల్లో ది బెస్ట్ మీరే సెలెక్ట్ చేసుకొని ఎక్కడికి వెళ్ళి చదవాలి,
ఎలా చదివితే మనకు ప్లేస్మెంట్ వస్తుంది. 4 ఏళ్ల తర్వాత సర్టిఫికేట్ పట్టుకొని డిగ్రీ చేత పట్టుకొని హైదరాబాద్ చుట్టూ తిరగడం కాదు కావాల్సింది. 4 ఏళ్ల తర్వాత 4వ సంవత్సరం పూర్తవక ముందు ఉద్యోగంలో చేరే ప్లేస్మెంట్లు ఎక్కడ వస్తుంది కనుక్కొని అలాంటి విద్యా సంస్థల్లో చేరితే మీ భవిష్యత్తు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆవిష్కరణలకు కానీ పారిశ్రామికవేత్తలు తయారు చేయడానికి కానీ మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అహర్నిశలు పనిచేస్తున్నాయి. మన రాష్ట్రానికి కంటిన్యూగా పరిశ్రమలు తీసుకొచ్చేందుకు మాట్లాడాల్సిన విషయాలు ఉన్నాయని మన గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి చంటి గారు అడిగారు. వేదిక నిలిచిన పెద్దలు రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్, అలాగే కేఎల్ యూనివర్సిటీ డైరెక్టర్, అలాగే ఏదైతే చైతన్య కాలేజెస్ డైరెక్టర్ గారు, అలాగే ఇంకా వేదిక నిలిచిన పెద్దలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తూ నా పిల్లలందరికీ కూడా నా దీవెనలు ఇస్తున్నాను. అలాగే త్రిపులార్ గారు అసెంబ్లీకే ఒక కళ. అందరూ సినిమాల్లో నటించి స్టార్ అవుతారు, ఏమి నటించుకోకుండా స్టార్ అయింది త్రిపులార్ గారు ఒక్కడే. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఆయనకి జరిగిన ఇన్సిడెంట్లు కానీ అన్ని కూడా మీరు కూడా చూసే ఉంటారు, టీవీలో చూస్తూ ఏమవుతుందని. త్రిపులార్ సినిమా వచ్చేటప్పుడు ఎంత టెన్షన్ తో చూసామో ఆయన కేసు విషయంలో కూడా అదే టెన్షన్ తో చూడటం జరిగింది. సరే, ఈ రోజున విషయానికి వస్తే మరి అందరూ కూడా రేపటి తరానికి మీ భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో మరి ఏదైతే కేఎల్యూ యూనివర్సిటీ వాళ్ళు మరి ప్రోగ్రామ్ అరేంజ్ చేశారో ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ మరి మీరందరూ కూడా శ్రద్ధగా వినాలి. ఎందుకంటే మీతో మాట్లాడాలంటే చాలా డేంజర్. ఎందుకంటే ఏదైనా మీకు నచ్చంది మాట్లాడితే మీరు అంటారు, అలాగే మామూలుది మాట్లాడితే చప్పట్లు కొడతారు. కాబట్టి రేపు భావి తరాలకి భవిష్యత్తును అందించవలసింది మీరే. సొసైటీకి 4 పిల్లర్స్ లాంటి వాళ్ళు మీరందరూ కూడా. మీ స్థాయిలోనే నేను కూడా ఇక్కడే చదువుకున్నా. నేను 18 ఏట మీకు మళ్ళీ నేను కూడా ఈ మధ్యన ఇలాంటి కూర్చుని ఎన్నో మీటింగుల్లో నేను కూడా పాల్గొనడం జరిగింది. మరి రాష్ట్రం దేశం అభివృద్ధి చెందాలి అని అంటే మీ ఆలోచనతోనే అవుతుంది. మీరు ఒక స్ఫూర్తిదాయకమైన ఆలోచనతో ఎదరికెళ్తే ప్రతి ఒక్కరు కూడా దేశాన్ని అభివృద్ధి చెందడం చేయటం అనేది మీ చేతుల్లోనే ఉంటది. ఇందాక కేఎల్యూ డైరెక్టర్ గారు చెప్పారు, ఎన్నో కంపెనీలు మనకే వస్తున్నాయని చెప్పి. మనకు రావడం కాదు, మీరే ఇక్కడ రప్పించేటట్టుగా మీరు చేయవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉందని చెప్పి అందరికి సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే మీరందరూ కూడా మీ వయసు పెరగడం ఎలాగా ఆగదో అలాగే మీ ఆలోచనలు కూడా అలాగే పెరుగుతూ ఉంటాయి. ఆ ఆలోచనలు సక్రమంగా దారిలో పెట్టవలసిన బాధ్యతను మీరందరూ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఒకటి, అభివృద్ధిని ఆటంకపరిచే ఆలోచనలు కూడా మీరు అడ్డుకట్టే విధంగా ఆలోచనలు పెంచుకోవాల్సిన అవసరం మీ అందరికీ ఉందని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఒక రోజున నేను కూడా ఇంజనీరింగ్ చదవాలనుకున్నా, కానీ మా ఫాదర్ చనిపోవటం వల్ల నేను డిగ్రీయే చదివా. అనేక ఆలోచనలతో ఓన్లీ నేను ఎవరిని ఇది లేకోకుండా నేను అనేక పనులు చేసి అందులో కొన్ని ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. కానీ ఫెయిల్యూర్ అనేది అనుభవం నేర్పుద్ది. ఈ రోజున ఈ స్టేజ్ మీద మీతో నేను ఇలా మాట్లాడుతున్నాను అంటే అది నా ఆలోచన, నా కమిట్మెంట్ బట్టే మీ అందరితో కూడా ఈ విధంగా మాట్లాడగలుగుతున్నా. కాబట్టి రేపొద్దున ఏలూరులో మరి ఫస్ట్ ఏదైతే కేఎల్ యూనివర్సిటీ పెట్టారో ఇది ఒక స్ఫూర్తిదాయకం అవ్వాలి మనకి. ఏలూరు నుంచే ఏలూరు విద్యార్థులు, ఏలూరులో చదువుకున్న వాళ్ళు రాష్ట్రంలో గాని దేశంలో గాని ముందుండేటట్టుగా మీ ఆలోచనలన్నీ కూడా ఉండాలనే ఉద్దేశంతో మరి ఏదైతే ఎంతటి మీటింగ్ పెట్టి మరి ఎంతమంది కేఎల్ ఏదైతే చైతన్య కాలేజీలో ఉన్నవాళ్ళు నాకు కూడా ఇక్కడికి వచ్చాక చెప్పింది, ఈ పిల్లలు అందరి నుంచి వచ్చారా అని అంటే కాదండి, ఒక్క చైతన్య కాలేజీ విద్యార్థులే అని చెప్పారు. ఎంతమంది చైతన్య విద్యార్థులు ఏలూరుగా ఉన్నారని నేనే ఆశ్చర్యపోయాను. అలాగే మీరు కూడా రేపొద్దున్న చైతన్య నుంచి చదివినాడు, రేపొద్దున్న దేశంలో నేను ఇది సాధించా, రాష్ట్రంలో ఇది సాధించా, రాష్ట్రానికి ఇది తీసుకొచ్చానని చెప్పే విధంగా మీ భవిష్యత్తు భావి తరాలకి, రేపటి తరానికి మీరు ఒక ఆదర్శం కావాలి. ఆ ఆదర్శంగా మీ జీవితాలలో ఉండాలి. మీ ఆలోచనలు దానికి ఉపయోగించాలని సందర్భంగా మీ అందరినీ కొడుకోవచ్చు ఒక స్ఫూర్తిని మీరు ఏలూరు మీద నింపాలని చెప్పి మీ అందరి ద్వారా కోరుకోవడం సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ముఖ్య అతిథిగా చేసినటువంటి మన గౌరవనీయులు, మన జిల్లా వాస్తవ్యులు, మన భీమవరం శాసనసభ్యులు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామకృష్ణరాజు గారిని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మమ్మల్ని కూడా ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. నాకెంతో ఆప్త మిత్రులు, స్థానిక ఎమ్మెల్యే రాధాకృష్ణ గారు, బడేటి రాధాకృష్ణ గారు ఈ చక్కటి కార్యక్రమం
అరేంజ్ చేసిన కేఎల్ యూనివర్సిటీ డైరెక్టర్ శ్రీనివాస్ గారికి, అలాగే మీరందరూ ఎంతో ఇష్టపడే మీ రాంబాబు గారికి, ఇతర పెద్దలకు, ముఖ్యంగా నెక్స్ట్ ఏంటి అనే ఆలోచనతో ఉన్న మీ విద్యార్థులు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుని వాట్ నెక్స్ట్ ఏం చేయాలి అనే ఆలోచనలో ఉన్న మీ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నా. సరే, చైతన్యలో చదువుకున్నారంటే మీరు అందరూ ఇంజనీర్లు డాక్టర్లు అవ్వాలనే ముందు అనుకుని ఉంటారు. ఇంజనీర్లు డాక్టర్లు అవ్వకల్లా ఇంకా ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడంతా క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు, యానిమేషన్, బయోటెక్నాలజీ, వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఏదో ఒక్కదానికే రెస్ట్రిక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇది ఇంత మంచి గెట్ టుగెదర్ అరేంజ్ చేసి 100 కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఇస్తున్నారు కేఎల్ యూనివర్సిటీ. వాళ్ళ దగ్గరే ఎన్నో ఆల్మోస్ట్ 30-40 వెరైటీస్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. మీరు ఏదో ఒక పర్టికులర్ దాంట్లో మీరు కోరుకున్న దాంట్లో అవకాశం రాకపోతే ఏమీ వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఏ సబ్జెక్ట్ అయినా కూడా, ఏది చదివినా కూడా మీకు ఆ ఇంట్రెస్ట్ ఉంటే ఏమి చదివినా మీరు అద్భుతంగా రాణించే అవకాశాలు రాబోయే రోజుల్లో చాలా ఎక్కువ ఉన్నాయి. జీవితంలో ఒకసారి ఫెయిల్ అయితే ఎవ్వరూ బాధపడవలసిన అవసరం లేదు. అదొక ఎక్స్పీరియన్స్గా మీరు భావించండి. ఇప్పుడు అందరూ మన అబ్రహాం లింకన్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. సరే, 1850s మరి అతని జీవితంలో అతను పోటీ చేసిన ప్రతి ఎలక్షన్లో ఓడిపోయాడు. స్టార్టింగ్లో ఒక కార్పెంటర్గా మొదలుపెట్టి ఆ తర్వాత లా చదివి లాయర్గా కూడా పెద్దగా కేసులు లేవు. 7-8 ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత అతను ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయ్యి ఒక గొప్ప నాయకుడుగా ఎదిగాడు. సో అంచేత చిన్న చిన్న అపజయాలు, ఏదో మీకు అనుకున్న మార్కులు రాలేదనో ఇంకోటనో, తాళం కప్ప తయారు చేసినప్పుడే తాళం కూడా ఉంటుంది. సొల్యూషన్ లేని ప్రాబ్లం లేదు. మీకు కాస్త ఓపిక ఉండాలి, ధైర్యం ఉండాలి, మొండితనం ఉండాలి. మీరు చదివిన ఒక సబ్జెక్టే కాదు, మిగిలిన అన్ని సబ్జెక్టుల మీద, ఎస్పెషల్లీ హిస్టరీ అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి. హిస్టరీ యొక్క ఇంపార్టెన్స్ అనేది మీకు ముందు రోజుల్లో అర్థమవుతుంది. మీరు ఏ సబ్జెక్ట్, మెడిసిన్ చేయండి, ఇంజనీరింగ్ చేయండి, బయోటెక్నాలజీ చేయండి, బట్ హిస్టరీ మటుకు దయచేసి ఎవరు మిస్ అవ్వద్దు. ఎందుకంటే హిస్టరీ తెలుసుకుంటే మీకు జీవితం అర్థమవుతుంది. జవహర్లాల్ నెహ్రూ గారిది గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అనే బుక్ ఉంది. గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, లెటర్స్ ఫ్రమ్ ఎ ఫాదర్ టు డాటర్. అవి కేవలం ఉత్తరాల్లో కనపడతాయి, కానీ జీవితం మొత్తం అందులో రాసినట్టుగా మనకి స్పష్టం అవుతుంది. అటువంటి బుక్స్ మీరు చదివితే ఇక మీకు జీవితంలో తిరుగుండదు. అసలు మనిషి ఏంటి, మనిషి జీవన ప్రమాణాలు ఏంటి, ఎక్కడి నుంచి మనం ఎక్కడికి వచ్చాం, ఇవాళ మీరున్న ప్రపంచం మాలాంటి వాళ్ళందరూ, అంటే మేము 2 జనరేషన్ల ముందు ఉన్నాం కాబట్టి పాత తరానికి కొత్త తరానికి మధ్యలో మేమున్నాం. పూర్తిగా కొత్త తరంలో మీరందరూ ఉన్నారు. భవిష్యత్ అంతా మీదే. రాబోయే రోజుల్లో భారతదేశాందే భవిష్యత్తు. భారతదేశంలో ఉన్నంత మంది యంగ్స్టర్స్ 35 సంవత్సరాల లోపు ఏ దేశంలో కూడా లేరు. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం రావడం ఖాయం. భవిష్యత్తు మీదే.
మీ భవిష్యత్తు బాగుండాలి అంటే మీలో కావాల్సింది ధైర్యం, మీ మీద మీకు నమ్మకం. ఎందుకంటే అందరికీ ఆపర్చునిటీస్ వస్తాయి, సో మెనీ ఆపర్చునిటీస్, సో మెనీ ఎడ్యుకేషన్ రెవెన్యూస్ ఉన్నాయి. మీకు ఇష్టమైంది చదవండి. మీ అమ్మ నాన్న చెప్పారనో లేకపోతే మీ రాంబాబు గారు చెప్పారనో కాదు, మీకు ఇష్టమైంది ఎంచుకోండి, అందులో మీరు రాణించండి. కష్ట నష్టాలు వస్తాయి, ధైర్యంగా ఎదుర్కోండి, ఎప్పుడూ భయపడొద్దు. నేను చెప్పాలనుకున్నది మీకు ధైర్యంగా ఉండండి, భవిష్యత్తు మీదే అన్న భరోసా ఇవ్వాలి అనే ఉద్దేశంతో నాకు చెప్పిన వెంటనే ఇంతమంది విద్యార్థులు ఒకే చోట అసెంబ్ల్ అవుతున్నారు అంటే జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న వ్యక్తిగా మీ అందరికీ నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది ఒకే ఒక్క మాట, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి బంగారం లాంటి అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. కొందరికి వెంటనే వస్తాయి, కొందరికి కొంచెం ఆలస్యం అవుతుంది. ఆలస్యం అయిన వాళ్ళు ధైర్యంగా ఉంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. నథింగ్ మోర్ టు సే. మీకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకోండి. రాబోయే రోజుల్లో డెఫినెట్గా వేరే సందర్భాల్లో మనం తప్పకుండా కలుస్తూనే ఉంటాం. ఇక్కడున్న విద్యార్థులందరికీ ఉజ్వలమైన భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు ఉండాలని, మీకు ఆ సెల్ఫ్ డిటర్మినేషన్ ఉండాలని, చిన్న చిన్న కష్టాలకి భయపడొద్దు. ఒక మంచి సినిమా పాట కూడా ఉంది, తగిలే రాళ్లను పునాది రాళ్ళుగా చేసుకొని ఎదగాలని. సో కాబట్టి ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానో ఆలోచించండి. ఎదురు దెబ్బలు తగలటం సహజం, వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకెళ్ళి మీ జీవితంలో విజయం సాధించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. నన్ను ఈ చక్కటి కార్యక్రమానికి, ఇన్ని వేల మంది విద్యార్థులున్న ఈ కార్యక్రమానికి అతిథిగా పిలిచినందుకు మరొక్కసారి శ్రీనివాస్ గారికి, కేఎల్ యూనివర్సిటీ చైర్మన్ నా ప్రియ మిత్రులు సత్యం గారికి, రాంబాబు గారికి, అలాగే మీ చైతన్య కాలేజెస్ శ్రీధర్, వీళ్ళందరూ కూడా మేము రెగ్యులర్గా ఎవ్రీ వీక్ హైదరాబాద్లో కలుస్తూ ఉంటాం. నాకు మంచి స్నేహితులు. మీ అందరినీ ఈ రకంగా కలవగలగటం చాలా సంతోషంగా ఉంది. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. స్కై ఈస్ యువర్ లిమిట్. థ్యాంక్ యూ. కొంచెం ఫోన్ పక్క పెట్టినా ఫోన్లోనా పక్కన ఉమెన్ సేఫ్టీ అయితే యాప్ చెప్పమ్మా, శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా అందరూ? మీ అందరూ కూడా డైలీ ఏదైనా ఎమర్జెన్సీ అయినా, కాలేజ్ టైమో, ఈవినింగ్ మీరు వెళ్ళే టైంలో మేము వస్తున్నాం కాబట్టి ఎనీ ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే మాకు చెప్పండి, ఓకేనా? తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. లైఫ్ చాలా వాల్యుబుల్, సో దాన్ని మీరు కాపాడుకోండి, ఓకేనా? అదర్వైజ్ మొబైల్స్ మీద అందుబాటులో లేకపోతే ప్రతిసారి మీ కాలేజీని టచ్ చేస్తున్నాం మా పోలీస్ శక్తి టీము. వాళ్ళకి మీ యొక్క సమస్యలు తెలియజేసిన ఇమీడియట్గా మేము రెస్పాండ్ అయ్యి మీ యొక్క సమస్యని మీరు కోరుకునే విధంగా దాన్ని పరిష్కరించేటట్టుగా ప్రయత్నిస్తాం. మేము చాలాసార్లు చూసాం, మీ రోడ్డు దాటుతుంటే వాళ్ళు ఆ ట్రాఫిక్ ఆపి మిమ్మల్ని సేఫ్టీగా పంపించే బాధ్యత వాళ్ళు చాలా నిస్వార్థంగా తీసుకుంటున్నారు.
జీవి మాల్ దసరా శతధార మీరే ఘనతార. ఎంత కొంటే అంత ఉచితంగా పొందండి. గంట గంటకి జరిగే డ్రా. రోజు 9 లక్కీ డ్రాలు 9 రోజుల పాటు. మిల్ స్టోన్ సారీ 250 రూపాయలు. మాన్సూన్ స్పెషల్ సారీ 350 రూపాయలు. 2 వందన టిష్యూ పట్టు సారీస్ 2999 రూపాయలు. 2 స్ట్రైట్ కట్ కుర్తీస్ 499 రూపాయలు. 3 నైటీస్ 499 రూపాయలు. 4 కిడ్స్ షర్ట్స్ 999 రూపాయలు. 4 కాటన్ ఫ్రాక్స్ 499 రూపాయలు. 2 జీన్స్ 1299 రూపాయలు. 2 సెమీ లెనిన్స్ 1499 రూపాయలు. జీవి మాల్ షాప్ అండ్ సెలబ్రేట్, ఆర్ఆర్ పేట, ఏలూరు.